వర్ధంతి సందర్భంగా సమావేశమయ్యా. ఎన్టీ రామారావు గారి 38వ వర్ధంతి రోజున కూడా మనం ఇదే వేదిక మీద ఇదే స్థలంలో సమావేశమయ్యాం. ఆ రోజు కూడా నాకు ప్రథమ స్థానం ఇచ్చి జనసేన పార్టీ తరఫున మాట్లాడటానికి నాకు అవకాశం కలిగించారు. ఆ రోజు నేను నా ప్రసంగంలో మాట్లాడుతూ చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగించారు. ఆ రోజు అందరూ నవ్వుకున్నారు. ఎలక్షన్ కాలేదు, కొండయ్య గారికి టికెట్ రాలేదు, ఏ పార్టీకి టికెట్ వస్తుందో తెలియదు, జనసేన పార్టీ తరఫున ఇతను మాట్లాడుతున్నాడు, జనసేన పార్టీ తరఫున టికెట్ వస్తే అదే మీరే పోటీ చేయాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను కించపరిచి మాట్లాడారు. అది వేరే సబ్జెక్టు. తెలుగుదేశం పార్టీ గురించి నేను చెప్పాలంటే ఇది కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం. నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. ఆ నేపథ్యంలో మరి ఈ పార్టీని సమయం లేదు కనుక ముగిస్తాను. 2024 ముందు తెలుగుదేశం పార్టీని మాట వినపడడానికి భయపడే రోజుల్లో మరి ఆ రోజుల్లో కొండయ్య గారి దగ్గరికి రావటం, ఆ రోజున కార్యకర్తలు ఎవరైతే కొండయ్య గారితో ప్రయాణం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొండయ్య గారితోనే ప్రయాణం చేస్తున్న కార్యకర్తలకు నా ముందుగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, ప్రతి కార్యకర్తను మన ఎమ్మెల్యే గారు తన కన్న బిడ్డల్లో చూసుకుంటున్నారనే దానికి నేనే నిదర్శనం. మీకెవరికి మేము మాట్లాడే మాటలు నచ్చినట్లేదు. నచ్చితే మీరు సపోర్ట్లు కొట్టాలి కదా. అసలు మీలో ఉత్సాహం ఎందుకు రావట్లేదు మాకు తెలియదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో మాకు తెలియట్లేదు. కాస్త హుషారుగా ఉండమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. ఈలోపు ఎమ్మెల్యే గారు అక్కడ మన మహిళలు కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇస్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళొస్తారు. మీరు కంటిన్యూ చేయండి. అలాగే ఈ సందర్భంగా నేను కార్యకర్తల గురించి చెప్పేది